హిందుత్వం మీద ద్వేషాన్ని మన దేశంలో రగిలిస్తుంటే అది విదేశాలకు కూడా పాకుతోంది. ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అమెరికాలోని టెక్సాస్ నగరంలో ఉన్నటువంటి హిందూ దేవుడి విగ్రహం మీద మాగా ఏదైతే అమెరికాని తిరిగి మళ్ళీ పైకి తీసుకురావాలి అన్నటువంటి నినాదం చేస్తున్న మద్దతుదారుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. ఈ విగ్రహం ఏర్పాటును భారతీయ వలసదారుల దండయాత్ర నిదర్శనం అంటూ చేసినటువంటి పోస్టు ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. టెక్సాస్లోని హూస్టన్ నగరంలో శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో 90 అడుగుల హనుమాన్ కాంస్య విగ్రహం ఉంది. స్టాచ్యూ ఆఫ్ యూనియన్గా పిలిచే ఈ హనుమాన్ విగ్రహం ఉత్తర అమెరికాలోనే అత్యంత ఎత్తైంది. విగ్రహానికి సంబంధించిన వీడియోని మాగా మద్దతుదారుడు అయినటువంటి కార్లోస్ టుర్సియోస్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసుకొచ్చాడు. వలసదారులు టెక్సాస్ అమెరికాను ఆక్రమించుకుంటున్నారని వ్యాఖ్యానించాడు. అమెరికాలో హిందూ విగ్రహం ఎందుకని ప్రశ్నించాడు. ఈ దండయాత్రని ఆపాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఈ వ్యాఖ్యల్ని కమ్యూనిటీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఇది ప్రైవేట్ ప్రాపర్టీ, విరాళాలు సేకరించి దీన్ని ఏర్పాటు చేసుకున్నాం అంటూ సమాధానం చెప్పారు. అదే సందర్భంలో నెటిజన్లు కూడా కార్లోస్ వ్యాఖ్యలు ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదే విగ్రహం మీద గతంలో రిపబ్లికన్ పార్టీ నేత అలెగ్జాండర్ డంకర్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి హిందూ విగ్రహాన్ని ఇక్కడ మేమెందుకు అనుమతించాలంటూ అప్పట్లో వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలను హిందూ అమెరికన్ ఫౌండేషన్ కూడా తీవ్రంగా ఖండించింది.